హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు కాస్త లేట్ అయింది. సారీ ఫర్ ద డిలే. కొన్ని టెక్నికల్ ఎర్రర్స్, టెక్నికల్ మిస్టేక్స్ వచ్చాయన్నమాట, అందుకని లేట్ అయింది. సరే, ఇక సాంకేతికతతో పాలన వేగవంతం. ఈ ఐటీ, ఏఐతో ఈ గవర్నెన్స్ సేవల్లో మార్పులు, భవిష్యత్తు క్వాంటమ్ కంప్యూటర్లు, సెమీ కండక్టర్లదే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిన్న విశాఖపట్నంలో ఈ గవర్నెన్స్ మీద జాతీయ సదస్సు జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఈ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి, ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా దాన్ని స్టడీ చేయడానికి ఒక సదస్సు జరిగింది. దానిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రజలకు పాలన వేగంగా చేరువవుతుందని, కృత్రిమ మేధ, సైబర్ భద్రతతో దాన్ని మరింత సమర్థంగా నిర్వహించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పౌర సేవల కోసం పాలనలో తీసుకొచ్చిన పలు మార్పులను పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, పారిశ్రామిక విద్యావేత్తలకు తెలిపారు. ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో ముఖ్యమంత్రిగా అమలు చేసిన పలు నూతన విధానాలను వివరించారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ అధికారులు సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ని ఏ విధంగా పాలనలో వినియోగించాలో అధ్యయనం చేయాలన్నారు. దేశంలో ఎక్కడ ఏ మంచి విధానం అమలు చేసినా పాటించడంలో ముందుంటామని, మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తామన్నారు. సో ఇది మంచి ప్రోగ్రాం, అన్ని పేపర్లలో కూడా హైలైట్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, వీడియోని మ్యాక్సిమం ఎక్కువ మంది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఇక ముంచుకొస్తున్న వాయుగండం అంటండి, నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, అసలు వర్షం దంచి కొడుతూనే ఉంది. ఆగస్టు నెలలో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలలో కురవాల్సిన దానికంటే 31% అధిక వర్షపాతం నమోదైంది. ఈవెన్ సెప్టెంబర్ నెలలో కూడా, సెప్టెంబర్ మంత్ ఎండింగ్ చివరి వారానికి వచ్చేసాం, సెప్టెంబర్ నెలలో కూడా అడపాదడప వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అసలు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉన్నాయి. రోజు సాయంత్రం వచ్చేసరికి 4 నుంచి అర్ధరాత్రి వరకు, తెల్లవారుజాము వరకు కురుస్తూనే ఉన్నాయి. ఏదో ఆకాశానికి చిల్లు పడినట్టు. ఇప్పుడేమో వాయుగుండం ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి ఇంకో అల్పపీడనం రావచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం నాటికి అది వాయుగుండంగా మారి శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో తీరం దాటుతుందని అంటున్నారండి. ఇది కొంచెం ఇబ్బందికరమే. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అవసరానికి మించి. బాలా త్రిపుర సుందరగా బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, దసరా సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న బాలా త్రిపుర సుందరి అలంకరణ అన్నమాట. ఈరోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక నెలకొకసారి పొలం బాట పట్టండి. నిన్న వ్యవసాయం మీద స్వల్పకాలిక చర్చ జరిగింది అసెంబ్లీలో. ఈరోజు వైద్యారోగ్య శాఖ మీద జరగబోతోంది. అసలు మెడికల్ కాలేజీలు పీపీపీకి ఎందుకు ఇస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటి, ఆ వివాదం మీద మంత్రి గారు అండ్ సీఎం గారు మాట్లాడబోతున్నారు ఈరోజు. సో నిన్న వ్యవసాయం మీద జరిగిన చర్చలో నెలకోసారి పొలం బాట పట్టండి, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచన, వచ్చే నెల నుంచే కార్యాచరణ అమలు, రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి, త్వరలో నేను అన్నదాతలను కలుస్తా, ఉపగ్రహ ఆధారిత భూసార పరీక్ష చేసి ఉచిత సూక్ష్మ పోషకాలు ఇస్తాం, శాసనసభలో చంద్రబాబు. ప్రతి శాసనసభ్యుడు వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అక్టోబర్ నుంచి కనీసం నెలకి ఒకరోజు పొలాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పొలాల్లో రైతులతో మాట్లాడడంతో పాటు వారి సమస్యలు వినాలని, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక ప్రతి వర్గానికి ప్రయోజనం, అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం, జీఎస్టీ తగ్గింపుతో అందరికీ సంబరం, దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. ఏంటి, మొన్న వీడియో రిలీజ్ చేసి నిన్న ఒక బహిరంగ లేఖ కూడా రాశారా? తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు ఖర్చులను తగ్గించి సమాజంలో ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అవి ప్రజలపై అనుకూల ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇది జీఎస్టీ మిగులు సంబరాలకు అంకురార్పణ చేసింది అని, అంటే జీఎస్టీ మిగులు సంబరాలకు అంకురార్పణ చేసింది. ఓకే, మరి 8 సంవత్సరాలుగా జీఎస్టీ జేబుల నుంచి కట్టించుకున్నదా? ఏమో, మీరేం చెప్తే అదే వాస్తవం, మీరేం చెప్తే అదే సత్యం. ఓకే, మీరేం చెప్పినా మేము వింటాం. సరే, ఇవే అంశాలు ఆంధ్రజ్యోతిలో తొలి రోజు జీఎస్టీ ఎలా ఉందనేది రాశారండి. కొన్నింటికే పండగ. తొలి రోజు జీఎస్టీ వరాలపై మిశ్రమ ప్రభావం, పూర్తి స్థాయిలో అమల్లోకి రాని కొత్త స్లాబులు, దిగిరాని నిత్యావసరాలు అప్పుడే రావు. ఎందుకంటే నిత్యావసరాలు ఇప్పుడు మనం ఏదైనా సూపర్ మార్కెట్కి కానీ స్టోర్కి కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇవాళ నుంచి నిన్నటి నుంచి తెప్పించుకుంటే అవి కొత్త ధరలు ఉంటాయి. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చినాయి గత నెలలో తెచ్చినాయో అంతకుముందు తెచ్చినాయో ఉంటాయి కదా. కాబట్టి ఆ రేట్లు, కొత్త రేట్లు అప్పుడే ఉండవు. నిత్యావసరాల విషయంలో కనీసం ఒక 10 రోజులు పడుతుందేమో జీఎస్టీ తగ్గింపు ప్రభావం చూడడానికి.
ఇక వాహనాలు మరింత జోరు. కార్ల ధరలు 60,000 నుంచి 1,90,000 వరకు, ద్విచక్ర వాహన ధరలు 8,000 నుంచి 15,000 వరకు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాహనాల షోరూంలు కలకల్లాడాయి. దసరా సీజను, దసరా, దీపావళి సాధారణంగానే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇంట్లోకి కావాల్సిన హోమ్ అప్లయన్సెస్ కానీ, లేదా వాహనాలు కానీ, కొత్త వాహనాలు కొనే సీజను. అదే టైంకి జీఎస్టీ కూడా తగ్గడంతో ఎక్కువగా కార్లు అండ్ బైక్స్ కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. అలాగే ఎలక్ట్రానిక్స్ ఓకే, ఏసీ, టీవీ, డిష్ వాషర్ల ధరలు తగ్గాయి. ఆయా వస్తువులపై 2,500 నుంచి 5,000 వరకు ధరలు తగ్గించారు. పలు ప్రాంతాల్లో టీవీలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపారు. మందులు మార్పు లేదు. మందుల ధరల తగ్గింపై జీఎస్టీ ప్రభావం అంతగా కనిపించలేదు. రాష్ట్రంలో చాలా చోట్ల పాత ధరలకే విక్రయించారు. సో జీఎస్టీ ధరలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ విధంగా అమలు అవుతుంది అనేది ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఇచ్చారండి. జీఎస్టీ జాతర అండ్ ఇక ఇంటింటా పొదుపు పండుగ. ఈసారి దసరాకు జీఎస్టీ సంస్కరణల దోసు, నవరాత్రుల ప్రారంభంలోనే శుభారంభం, దేశ ప్రజలకు 2.5 లక్షల కోట్ల ప్రయోజనం అని ప్రధానమంత్రి మోదీ గారు చెప్పింది. ఈ అంశాలన్నీ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. 2 ఏళ్లలో ఏపీ బ్రాండ్ క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీగా రాష్ట్రం, అదే విశాఖపట్నంలో జరిగిన జాతీయ సదస్సును కూడా ఇచ్చారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆస్తులను ఎవరికీ అమ్మడం లేదు. 2028 కల్లా అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి. తన వారి కాంట్రాక్టులు పోతున్నాయనే జగన్ బాధ, అందుకే అనవసర రాద్ధాంతం. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డిఎస్సి, వైసీపీ ఎమ్మెల్యేలు జీతాల కోసం దొడ్డిదారుని దొంగ సంతకాలు చేసిపోతున్నారు. మీడియా చిట్ చాట్లో మంత్రి లోకేష్. సో పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. యాక్చువల్లీ పీపీపీ విషయంలో ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. ఈరోజు మరింత క్లారిటీ ఇవ్వబోతోంది ప్రభుత్వం. 2028 కల్లా అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటున్నారు. ఒకటి మాత్రం నిజమండి, మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో మాత్రం ప్రజల్లో ప్రభుత్వంకు సంతృప్తి లేదు, పాజిటివ్ లేదనేది గుర్తించాలి. ఇక లోకేష్ గారు మాట్లాడిన అంశాలు. ఇక మెగా డిఎస్సి సభ 25వ తేదీన, యాక్చువల్లీ 19వ తేదీన జరగాల్సిన మెగా డిఎస్సి బహిరంగ సభ 25వ తేదీన జరుగుతోంది. 25వ తేదీన పవన్ కళ్యాణ్ గారిని కూడా లోకేష్ గారు ఆహ్వానించారు. నిన్న అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఛాంబర్కు లోకేష్ గారు వెళ్ళి 25వ తేదీన మెగా డిఎస్సి సభ పెడుతున్నామని దానికి ఆహ్వానిస్తూ ఇతర అంశాలు కూడా మాట్లాడారన్నమాట. ఇక నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటకు చెందిన అరుణ ఉంది కదా, సో ఆమె మీద రౌడీ షీట్ ఓపెన్ చేయబోతున్నారంట పోలీసులు. తాజాగా మళ్ళీ కస్టడీలోకి తీసుకుని విచారణ, తనకేమీ తెలియదంటూ బుకాయింపు, నేడు ప్రశ్నించనున్న కొవ్వూరు పోలీసులు. సో ఆమె విషయంలో అనేక సంచలనాలు బయటకు వస్తున్నాయి. అంతర్గతంగా ఉంచుతున్నారు పోలీసులు, బయటికి లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే చాలా ఆమె ఫోన్లో, ఆమె మొబైల్లో ఉన్న వీడియోలు, ఆడియోలు, ఆమె ఎవరెవరితో ఏ విధంగా కాంటాక్ట్లో ఉన్నారు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేశారు, ఏం జరిగిందనేది మొత్తం గోప్యంగా ఉంచుతున్నారు. గోప్యంగా విచారణ జరుగుతోంది. ఆమె మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక కలకలమా కక వికలమా, మావోయిస్టు పార్టీల అంతర్గత సంక్షోభం. సోను స్థానంలో అధికార ప్రతినిధిగా కోస, వికల్ప్తో కలిసి సాయుధ పందాపై తొలి ప్రకటన. అది వెలుగు చూడడంకు ముందే ఇద్దరు ఎన్కౌంటర్, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఒకే చోట ఎలా, తాజా పరిణామాలపై భిన్నవాదనలో అనుమానాలు. సో మావోయిస్టుల్లో, నక్సలైట్లలో కొంత విభేదాలు వస్తున్నాయి. అది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్, కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, కడారి మృతి, ఇద్దరు సీసీలు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. సోను స్థానంలో అధికార ప్రతినిధిగా కోస, వికల్ప్తో కలిసి సాయుధ పందాపై తొలి ప్రకటన. అది వెలుగు చూడకముందే ఇద్దరు ఎన్కౌంటర్. వాళ్ళ లోపల నుంచి లీకులు వస్తున్నాయో, లేదంటే వాళ్ళ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయో, సంథింగ్ ఇది ఒకటి ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో అయితే ఫస్ట్ పేజీలో ఇవి వచ్చాయి. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఈలోగా సాక్షి కూడా ఒకసారి ఒక లుక్ వేద్దాం. మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకా, సిగ్గు. మండలిలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన. నల్ల కొండవాళ్ళు ధరించి ప్లకార్డులతో నిరసన. పాపం ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు మండలిలో వాయిస్ వినిపించగలుగుతున్నారు. అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి అసెంబ్లీకి రాలేకపోతున్నారు. అసెంబ్లీకి రాకపోవడమా సిగ్గు అని రాయాల్సిందే. జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడమా సిగ్గు అని హెడ్డింగ్ పెట్టాల్సిందే. యాక్చువల్లీ ప్రజలు ఇవ్వని ప్రతిపక్షం గురించి పదే అడగడమా సిగ్గు అని కూడా హెడ్డింగ్ పెట్టాల్సిందే. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మోషన్ రాజు. చర్చకు పట్టుబట్టి పోడియం ఎక్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు. లఘు చర్చకు బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే ఎలా, ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స. బీఎస్సీ నిర్ణయం తీసుకున్న చర్చ ఎప్పుడనేది ప్రభుత్వం ఇష్టం, మంత్రి అచ్చెన్న. చేతుల్లో ప్లకార్డులు, మెడలో నల్లకొండవాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దంటూ ముక్తకంఠంలో నినాదాలు. పేదలు, మధ్యతరగతికి ఉచిత వైద్యం దూరం చేస్తారంటూ ప్రశ్నిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కదం తొక్కారు. కదం తొక్కుతూ, పదం పాడుతూ, పదండి ముందుకు, పదండి తోసుగా అన్నట్టు వచ్చారా.
జిఎస్టీలో కొత్త సంస్కరణలు విప్లవాత్మక అడుగు. మరి మనం పొగడాలిగా. నరేంద్ర మోదీ గారు ఏ సంస్కరణ తీసుకున్నా పొగడాలి. పొగడకపోతే మళ్ళీ రేపు పొద్దున్న పాతయన్నీ ఓపెన్ చేస్తారేమో. సో సాధారణ ప్రజలకు మేలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్. నిజానికి నిజమైన విపక్షం అన్నా ప్రతిపక్షం అన్నా దానిలో ఉన్న లోపాలు చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ దానిలో లోపాలు లేవు. అఫ్కోర్స్ కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టే జిఎస్టీలో లోపాలు ఎతికితే. సో కాబట్టి వీళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఇక నేటి నుంచి సచివాలయాల ఉద్యోగుల నిరసనలు. డైరెక్టర్ను కలిసి సమాచారం ఇచ్చిన ఉద్యోగ సంఘాలు చేసి 15 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చినా స్పందించిన సర్కారు. సచివాలయ ఉద్యోగులు నిరసనలు అంట. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు, రకరకాల సేవలకు వాడుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నారు వాళ్ళ విషయంలో. చైనా బాటలో బ్రిటన్. శాస్త్ర సాంకేతిక నిపుణులకు వీసా ఫీజు మినహాయింపు. సో ఇవి సాక్షిలో వచ్చింది. సో మళ్ళీ సాక్షి, ఆంధ్రజ్యోతి లోపల పేజీలకు వెళ్దాం. వెళ్ళే ముందు ఈనాడులో ఒకసారి లోపల పేజీలు చూద్దాం. తెలుగు వైభవాన్ని కళ్ళకు కట్టే వేడుక. విజయవాడ ఉత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్. విజయవాడ నగరం విశేష చరిత్రకు సాక్ష్యం. గుంటూరు విజయవాడలతో కలిసిన అమరావతి నూతన శోభను సంతరించుకుంటోంది. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం తెలుగు వైభవాన్ని కళ్ళకు కట్టే వేడుకగా నిర్వహించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సో విజయవాడ ఉత్సవాన్ని వెంకయ్యనాయుడు గారు అండ్ లోకేష్ గారితో సహా వీళ్ళందరూ ప్రారంభించారనమాట. అది చూడొచ్చు. తర్వాత పరకామణిలో చోరీపై సిట్ దర్యాప్తు. 15 లేదా 16 జీఎస్టీ సంస్కరణలు విజయోత్సవ సభ. ఓహో, వచ్చే నెల 15 లేదా 16వ తేదీన జీఎస్టీ సంస్కరణల విజయోత్సవ సభ కూడానా? మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి లోకేష్. వైకాపా ఎమ్మెల్యేలు దొంగల్లో వచ్చి సంతకాలు చేస్తున్నారంటండి. సమస్యలపై శాంతియుతంగా నిరసనలు తెలిపే ఎవరిని అడ్డుకోం. శాంతి భద్రతల సమస్య సృష్టించినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా కఠినంగా వ్యవహరిస్తాం. ఒక్క అద్దం పగిలినా ఊరుకోం. జగన్ సభకు 6 నుంచి 7 కోట్లు, చంద్రబాబు సభ ఖర్చు 25 లక్షలే. సీఎం చంద్రబాబు ఈ 16 నెలల్లో తిరిగినంత జగన్ 5 ఏళ్లలో కూడా తిరగలేదు. జగన్ హెలికాప్టర్ ఖర్చు 224 కోట్లు అయినట్టు చూపించారు. కాన్వాయ్లు, వాహనాల ఖర్చు మరో 200 కోట్లు. చంద్రబాబు హెలికాప్టర్ మార్చడంతో ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ఎక్కడికైనా, హైదరాబాద్ కూడా అందులోనే నేరుగా వెళ్ళి వచ్చేస్తున్నారు. ఎక్కడికక్కడ కాన్వాయ్లు పెట్టక్కర్లేదు. దీంతో ఖర్చు తగ్గుతుంది. 5 ఏళ్లలో ఆయన హెలికాప్టర్కి అయ్యే ఖర్చు 100 కోట్లు దాటదు. గతంలో జగన్ జిల్లాలకు వెళ్తే ఒక్కో కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ చంద్రబాబు సభలకు 25 లక్షలు మించడం లేదు అని లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరి హయాంలో ఎక్కువ దుబారా జరిగింది, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు అనేది. ఇక అదివో అల్లదివో ఏఐ సేవలు. దేశంలోని తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎన్ఆర్ఐల దాతృత్వంతో తిరుమల వైకుంఠం 1లో ఏర్పాటు. 25న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. ఈనాడుతో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఏమండి, ఈవో వెంకయ్య చౌదరి గారిది ఇంత హైలైట్ చేస్తే, అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారిని ఇంత హైలైట్ చేస్తే ఒరిజినల్ ఈవో అనిల్ సింఘాల్ గారి ఈగో హట్ అవుద్ది కదా. కలియుగదైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృత్రిమ మేధస్సును వినియోగించుకుంది. ఎన్ఆర్ఐల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం 1 కాంప్లెక్స్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఈ కేంద్రాన్ని ఈ నెల 25వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారంట. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఒకసారి నేను సెపరేట్గా చదువుతాను. డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందేమో తెప్పించుకుంటాను. ఇక విజయవాడ ఎగ్జిబిషన్కు తొలగిన అడ్డంకులు. భూమి కేటాయింపుపై దాఖలైన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. దసరా సందర్భంగా వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్కి అడ్డంకులు తొలగాయి. మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడ శివారు గొల్లపూడిలో సాగు భూమి ఉంది. ఇక్కడ 35 ఎకరాలను ఉత్సవంలో భాగంగా నిర్వహించే ఎగ్జిబిషన్కు 56 రోజుల పాటు కేటాయించడానికి సవాల్ చేస్తూ బోరగడ్డ సంజయ్ కుమార్ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక నాసిరకం నిర్మాణం లూయిస్ లీకు బయటపడిన బడబళ్ళ వంక బండారం. వైకాపా ప్రభుత్వ హయాంలో బడబళ్ళ వంక ప్రాజెక్టు పనులు దక్కించుకొని కోట్లు వెనకేసుకోవడంపై ఆసక్తి చూపిన ఆ పార్టీ నాయకులు నాణ్యతపై దృష్టి సారించలేదు. పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల సరిహద్దులో నిర్మించిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పెద్దాయన కుటుంబ సంస్థకే కాంట్రాక్ట్ దక్కడం. పెద్దాయన కుటుంబ సంస్థనా? అంతే, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
కానీ ఇంకా మింగేయడమే. డబ్బులు తింటారేమో వీళ్ళందరూ కూడా. అసలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మళ్ళీ పెద్ద అయిన డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొంగనూరు నియోజకవర్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేసి ప్రాజెక్టులు కట్టేశారు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చేసింది, బిల్లులు ఇచ్చేసింది. ఎన్జీటీ 75 కోట్లు 100 కోట్లు ఫైన్ వేసింది. అసలు పెద్దిరెడ్డి గారు చేసిన తప్పుకి ఆయన కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి ఎన్జీటీకి ప్రభుత్వం ఫైన్ కట్టడం ఏంటి? అది ఆయన దగ్గర నుంచి రికవరీ చేయాలి కదా. మరి ఈ ప్రభుత్వం దాని మీద ఎందుకు ఎంక్వైరీ వేయట్లా? పెద్దిరెడ్డి గారి నేరాల విషయంలో ఈ ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటుంది? అక్కడే అనుమానాలు వస్తున్నాయి. చూడండి, బడబల్ల వంక బండారం ఒకటి బయటపడిందంట, నాసిరకంగా నిర్మించారంట. దీని మీద ఎంక్వైరీ వేయచ్చు, నాసిరకంగా ఎందుకు నిర్మించారని. ఒకే స్కామ్ను పట్టుకొని తిప్పే బదులు ఇంకా వేరు ఉన్నాయి, బయటకు తీయొచ్చు. యాక్చువల్లీ ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు అందజేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. పోలీసులు కళ్ళు కప్పి పరారైన కరుడుగట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ పోలీసుల ఎస్కాట్ నుంచి తప్పించుకొని పారిపోయాడా? 2047 నాటికి ఐటీ హబ్గా విశాఖ. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్. బాలా త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ. దసరా కదా, అన్నీ అడ్వర్టైజ్మెంట్లే. అసలు ఏ పేజీ ఓపెన్ చేసినా యాడ్ ఈనాడులో. మావోయిస్టులో తీవ్ర విభేదాలు, ఆయుధాలు అప్పగింత లేదంటూ మరో లేఖ. వరుస నష్టాలతో కొనరిల్లుతున్న మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్లో జరిగిన తాజా ఎన్కౌంటర్ రూపంలో మరో 2 దెబ్బ తగిలింది. ఒకేసారి 2 కేంద్ర కమిటీ సభ్యులు మరణించడంతో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళలో వచ్చిన విభేదాలు ఎంతవరకు తెచ్చాయో చూడండి వాళ్ళని. ఇక ఆన్లైన్ రికార్డుల్లో నా పొలాన్ని వేరొకరి పేరుతో నమోదు చేశారు. తెదేపా కార్యాలయంలో బాధితురాలి ఫిర్యాదు. 3వ మంత్రివర్గ సమావేశం. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు డబ్బు ఆదా. లంకా దినకర్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద ప్రజలకు డబ్బు ఆదా అవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం లంకా దినకర్ తెలిపారు. ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్లుగా 14 మంది. ఏపీ విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్లుగా 14 మందిని నియమించిందంటే ప్రభుత్వం. ఇక 16 రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ. రెవెన్యూ లోట్లో ఆంధ్రప్రదేశ్ 2022-23 ఏడాదిపై కాగ్ నివేదికలో స్పష్టం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు రెవెన్యూ మిగులు ఉంటే 12 రాష్ట్రాలు రెవెన్యూ తగులు లోట్లో ఉన్నాయంట. సహకార బ్యాంకుల్లో అక్రమాలపై ఇది ఓకే, ఇవన్నీ ఈనాడు తీసేయచ్చు, పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రజ్యోతి 2వ పేజీకి వెళ్దామా. సొంత ప్రజలపైన పాక్ బాంబుల దాడి, కనీసం 30 మంది దుర్మరణం. మృతుల్లో పిల్లలు, మహిళలు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఓ గ్రామంపై 8 బాంబులు జారవేత. పాక్ వైమానిక దళం నిర్వాకం. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వైమానిక దళం జరిపిన బాంబుల దాడిలో ఆ దేశ ప్రజలు బలయ్యారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో పాకిస్తాన్ వాయుసేనకు చెందిన JF-17 ఫైటర్ జెట్లు 8 LS-6 బాంబులు జారవేర్చడంతో కనీసం 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బుద్ధుందండి అసలు. సాధారణ ప్రజలు ఉన్న చోట ఉగ్రవాదుల నిరోధక చర్యల్లో భాగంగా బాంబులు వేస్తారు. అక్కడ ప్రజలు పాపం. అవి చైనా బాంబులు అంట. పాక్ వాయుసేన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో LS-6 బాంబులపై చర్చ మొదలైంది. ఎందుకంటే LS-6 చైనాలో తయారైన బాంబులంట. పోలీసుల రికార్డుల్లో నిందితుల కుల ప్రస్తావన వద్దు, వాహనాలపై కులాల స్టిక్కర్లు ఉంటే ఫైన్. యూపీ సర్కారు బాగుందండి. ఎందుకంటే పోలీసులు ఎక్కడ మనం కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ కులం రాయమంటారు, వాళ్ళు కూడా కులాల ప్రస్తావన తీసుకొస్తారు. సో ఇక్కడ బాగుంది, వాహనాలపై కులాల స్టిక్కర్లు ఉంటే ఫైన్. యూపీ సర్కార్ మంచి నిర్ణయం తీసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఈ గజ్జి తొలగించాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంస్కరణ రావాలి. సైనిక చర్య లేకుండానే POK స్వాధీనం. వచ్చే ఏడాది భారత్కు మరో S-400. ఆంధ్రజ్యోతి ప్రింట్ ప్రెస్లో దుర్గా పూజ. విశ్రాంత IAS అధికారి KS శర్మ కన్నుమూత. ప్రసార భారతి CEOగా సేవలు. ఇది సెపరేట్ వీడియో చేద్దాం. సరే, ఇది అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. సాక్షిలో 2nd పేజ్కి వెళ్దామా. నెక్స్ట్ పేజ్లో ఏమొచ్చాయో చూద్దామా. స్పీకర్ చైర్పర్సన్లకు కోర్టులు గడువు విధించడం. సభ్యుల రాజీనామాల ఆమోదంపై హైకోర్టులో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం.
కలరా కలకలం అంటండి. గుంటూరు జిల్లాలో 5 కేసులు గుర్తింపు. అమ్మో! డయేరియా నెక్స్ట్ లెవెల్ కలరా. సాధారణంగా డయేరియా వస్తుంటుంది కదా ఈ సీజన్లో, కలుషిత నీరు తాగడం వలనో లేదంటే వర్షాలు బ్యాక్టీరియా పెరిగి డయేరియా వస్తుంది. ఆ డయేరియా ముదిరితే కలరాగా మారుద్ది. కలరా వచ్చిందంటే ఇంకా విపరీతంగా స్ప్రెడ్ అయిపోద్ది, కంట్రోల్ చేయడం కష్టం. 2 కేసులు నిర్ధారించిన కలెక్టర్ తమీం అన్సారీ. అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సమీక్ష. గుంటూరులో ఇప్పటికే 146 డయేరియా కేసులు, 8 ఈక్వలీ కేసులు నమోదు. గుంటూరు జిల్లాలో కలరా కేసులు కలకలం రేపుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఖచ్చితంగా వేడి చేసుకునే తాగండి, వాతావరణ పరిస్థితులు బాలేవు. ఇక కార్మిక చట్ట సవరణ బిల్లుల్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ. రాష్ట్రంలో కార్మికులు రోజుకు 8 గంటలకు బదులు 10 గంటలు పనిచేయాలని, మహిళలు రాత్రి వేళ కూడా పనిచేసేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం కార్మిక హక్కులకు, మహిళలకు రక్షణకు విఘాతం కలిగించడమేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్దతు ధరను ఎత్తివేసిన వాళ్ళు పరిహారం చెల్లిస్తారా? చంద్రబాబు ప్రభుత్వంలో ఇంతకంటే బూటకం ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ఉల్లి రైతులపై లేదా? ఏమండి, పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ రేట్లే పెంచలేదుగా, అన్ని సినిమాల టికెట్ రేట్లు పెంచారుగా. ప్రభాస్ సినిమా రేటు పెంచారు, ఎన్టీఆర్ సినిమా రేటు పెంచారు, ఆయన ఎవరు పుష్ప అల్లు అర్జున్ సినిమా రేట్లు పెంచారు, అన్ని సినిమాలకి పెంచుతున్నారు. కాబట్టి సినిమా టికెట్ రేట్ల పెంపు రాజకీయాలకు సంబంధం లేదు. ఇక యువకుడు కిడ్నాప్ కలకలం. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఘటన. అప్పటిదాకా జ్యూస్ షాప్ నడిపి భార్యతో కారులో ఇంటికి వెళ్తున్న యువకుడిని 5 వ్యక్తులు అడ్డుకొని తీసుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి స్టేషన్ పరిధిలో పాతూరు రోడ్లో జరిగింది. యువకుడికి భార్య లక్ష్మీ ప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి నియోజకవర్గంలో యువకుడు కిడ్నాప్ అంటారు. ఇవి దీనిలో వార్తలు. ఆంధ్రజ్యోతిలో కూడా అన్నీ ఇవే వచ్చాయి, వేరేవేమీ లేవు. అది 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఎందుకంటే ఈరోజు లేట్ అయింది కదా, సంక్షిప్తంగా సింపుల్గా చెప్పి ముగించాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేయడమే 7:25కి స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేచిన తర్వాత నెట్ ప్రాబ్లం, చాలాసేపు ఇంటర్నెట్ రాలా. చివరికి నేను మొబైల్లో హాట్స్పాట్ ఓపెన్ చేసుకొని చేశాను. మొబైల్లో హాట్స్పాట్ అంత స్పీడ్గా ఉండదన్నమాట. దీన్ని అప్లోడ్ చేయడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది. నెట్ మనకి బ్రాడ్బ్యాండ్ చాలా స్పీడ్ వస్తుంది, 150 Mbps స్పీడు. అది ఇంకా మార్నింగ్ ప్రాబ్లం ఉండటంతో లేట్ అయిందనమాట, ఏమనుకోవద్దు.